ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం చాలామంది తల్లిదండ్రులు ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పట్టుదలగల పిల్లల పెంపకం. దీనికోసం మనం డాక్టర్ జేమ్స్ డాబ్సన్ గారు అందించిన అద్భుతమైన మార్గదర్శకాలను లోతుగా పరిశీలిద్దాం. ప్రతిరోజూ మీ పిల్లలతో ఒక యుద్ధం చేస్తున్నట్టు అనిపిస్తోందా? మీ పట్టుదల కన్నా వాళ్ల పట్టుదలే గెలుస్తున్నట్టు ఎప్పుడైనా ఫీలయ్యారా? ఒకవేళ అలా అనిపిస్తే మీరేం ఒంటరి కాదు. నిజానికి ఈ ఫీలింగ్ చాలామందికుంటుంది. ఇది కేవలం మీ ఒక్కరి సమస్యే కాదు. అందుకే ఈ ప్రత్యేకమైన సవాలును ఎలా ఎదుర్కోవాలో చెప్పే డాక్టర్ జేమ్స్ డాబ్సన్ గారి పద్ధతులను ఈరోజు మనం వివరంగా చూద్దాం. సరే, ముందుగా అసలు పట్టుదలగల బిడ్డ అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది స్పష్టంగా అర్థం చేసుకుందాం. చూడండి, వీళ్ళు కేవలం మొండి పిల్లలు కాదు. వాళ్లలో స్వాతంత్ర్యం కోసం ఆరాటం, అనుకున్నది సాధించాలనే పట్టుదల, చుట్టూ ఉన్న వాటిపై కంట్రోల్ ఉండాలనే కోరిక చాలా బలంగా ఉంటాయి. ఇది కేవలం ఎదురు తిరగడం కాదు, వాళ్ల లోపలున్న ఒక బలమైన శక్తికి అది ఒక అడయాళం. ఈ లిస్టు చాలామంది పేరెంట్స్కి బాగా కనెక్ట్ అవుతుంది కదూ. కంటిన్యూగా అధికార పోరాటాలు, పెట్టిన రూల్స్ అస్సలు పట్టించుకోకపోవటం, ఇవన్నీ తల్లిదండ్రులను మానసికంగా, శారీరకంగా ఎంతగానో అలసిపోయేలా చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ఇలాంటి సవాళ్లు చాలా కామన్. దీన్ని గుర్తించటమే మన మొదటి అడుగు. మరి సవాళ్లకు సొల్యూషన్ ఏంటి? ఇక్కడే డాక్టర్ జేమ్స్ డాబ్సన్ గారి అద్భుతమైన ఫిలాసఫీ మనకు దారి చూపిస్తుంది. అదే అధికారంతో కూడిన ప్రేమ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పదం సమతుల్యత. డాక్టర్ డాబ్సన్ చెప్పేదేంటంటే, క్రమశిక్షణ అంటే శిక్షించడం కాదు, అది పిల్లలకు సరైన దారి చూపించడం కోసం. దానికి పునాది ప్రేమ, గౌరవం అయి ఉండాలి. ఈ రెండూ పద్ధతుల మధ్య తేడాను చూడండి, ఎంత స్పష్టంగా ఉందో. ఒకవైపు ప్రేమ లేని కఠినమైన అధికారం, ఇది పిల్లల్లో కోపాన్ని, తిరుగుబాటును మాత్రమే పెంచుతుంది. ఇంకోవైపు ప్రేమతో కూడిన మార్గదర్శకత్వం, ఇది నమ్మకాన్ని, సహకారాన్ని పెంచి వాళ్ల వ్యక్తిత్వాన్ని చక్కగా తీర్చిదిద్దుతుంది. సరే, ఇప్పటిదాకా థియరీ చూసాం. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలో చూద్దాం. ప్రతిరోజూ పేరెంట్స్ ఉపయోగించగలిగే కొన్ని మంచి స్ట్రాటజీస్ ఇక్కడ ఉన్నాయి. పట్టుదలగల పిల్లలకు కన్సిస్టెన్సీ అంటే స్థిరత్వం చాలా ముఖ్యం. రూల్స్ చాలా క్లియర్గా, సింపుల్గా ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వాటిని స్థిరంగా పాటించాలి. ఈరోజు ఒకలా, రేపు మరోలా ఉంటే వాళ్లకు కన్ఫ్యూజన్ వస్తుంది. కన్సిస్టెన్సీ ఉంటేనే వారికి ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం శిక్షించడం నుండి దృష్టిని పాజిటివ్ విషయాల వైపు మళ్లించాలి. వాళ్లు చేసే మంచి పనులను గుర్తించి మెచ్చుకోవడం, వాళ్ల ప్రయత్నాలను గౌరవించడం, అంతేకాదు వాళ్లకే కంట్రోల్ ఉన్నట్టు అనిపించడానికి కొన్ని చిన్న చిన్న చాయిస్లివ్వడం వంటివి వాళ్లు మనతో సహకరించేలా చేస్తాయి. ఇప్పుడు మనం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేద్దాం. ఈ పట్టుదల అనేది ఒక సమస్య కాదు, దాన్ని ఒక గొప్ప సామర్థ్యంగా ఎలా చూడవచ్చో ఆలోచిద్దాం. ఈ ఒక్క వాక్యం చాలా పవర్ఫుల్. పట్టుదల ఉన్న పిల్లలంటే కేవలం మాట వినని వాళ్లు అనే అపోహను ఇది బద్దలు కొడుతుంది. వాళ్ల ప్రవర్తన వెనుక స్వాతంత్ర్యం కోసం ఒక బలమైన కోరిక ఉందని ఇది మనకు గుర్తుచేస్తుంది. సో, అసలు పాయింట్ ఇదే. ఇప్పుడు మనకు ఏ లక్షణాలైతే పెద్ద సవాలుగా అనిపిస్తున్నాయో వాటినే మనం సరిగ్గా గైడ్ చేయగలిగితే అవే భవిష్యత్తులో వాళ్ల సక్సెస్కి పునాది అవుతాయి. ఇక్కడ చూడండి, లీడర్షిప్ స్కిల్స్, ఎలాంటి కష్టాన్నైనా తట్టుకునే గుణం, బాధ్యత, ఇవన్నీ ఎక్కడుంచో రావు. సరిగ్గా పెంచినప్పుడు వాళ్ల పట్టుదల స్వభావం నుంచే ఈ లక్షణాలు అద్భుతంగా డెవలప్ అవుతాయి. అయితే ఏ పద్ధతికైనా రెండు వైపులా ఉంటాయి కదా. కాబట్టి డాబ్సన్ గారి పద్ధతిలో ఉన్న బలాలేంటి, దానిపై వచ్చే సాధారణ విమర్శలేంటి అనేవి నిష్పక్షపాతంగా చూద్దాం. ఈ టేబుల్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. డాబ్సన్ గారి పద్ధతి చాలామందికి ప్రాక్టికల్గా విలువలతో కూడిన మార్గదర్శకాలను అందిస్తుంది. అదే సమయంలో కొంతమంది ఇది కొన్నిసార్లు మరీ కఠినంగా అనిపించొచ్చు అని, ప్రతి బిడ్డ యొక్క ఎమోషనల్ అవసరాలను బట్టి దీన్ని మార్చుకోవాల్సి ఉంటుందని వాదిస్తారు. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఏ ఒక్క పద్ధతి అందరికీ సరిపోదు. అసలైన తెలివి ఎక్కడుందంటే, డాక్టర్ డాబ్సన్ చెప్పిన మంచి సూత్రాలను తీసుకుని మన పిల్లల ప్రత్యేక స్వభావానికి తగ్గట్టుగా వాటిని మార్చుకోవడంలోనే ఉంది. అదే కదా అసలైన పెంపకమంటే. మరి అసలు ప్రశ్న ఇదే, పిల్లల స్ఫూర్తిని, వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా వాళ్ల పట్టుదలని సరైన దారిలో ఎలా పెట్టాలి? ఇది కేవలం ఒక టెక్నిక్ ఫాలో అవ్వడం గురించి కాదు,
ప్రేమ, అవగాహన, ఇంకా స్థిరమైన మార్గదర్శకత్వం మధ్య సరైన బ్యాలెన్స్ కనుక్కోవడం గురించే ఈ ప్రయాణమంతా. ఈ పుస్తకంలోని విషయాలు మీకు ఖచ్చితంగా సహాయపడతాయి. తప్పకుండా ఈ పుస్తకాన్ని తీసుకుని చదవండి, ఆశీర్వదించబడతారు. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.